మన ఆరోగ్యంపై మనసు గట్టి ప్రభావాన్ని చూపుతుందన్న విషయంలో మాత్రం వైద్యులందరూ ఏకీభవిస్తారు. రోగనిరోధక ప్రతిస్పందనలకు, మానసిక స్థితికి మధ్య ఉన్న దగ్గరి సంబంధాన్ని కాదనమంటే దానిని సైన్స్ పరమైన ఆత్మహత్యగా భావించవచ్చు అని యూరోపియన్ పరిశోధకుడు జోహాన్ ఆల్గ్రిస్ట్ అంటారు. శారీరక ఆరోగ్యంపై మనసు విస్తృతమైన ప్రభావాన్ని కలిగి ఉంటుందని మనకు తెలుసు. మనసులో మెదిలే ప్రతి ఆలోచన శరీరంలోని రసాయనిక సమతౌల్యాన్ని ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ స్టీఫెన్ లాక్ తన పుస్తకం ది హీలర్ వితిన్లో ఈ విషయాన్ని ఇలా వివరిస్తున్నారు. మానసికపరమైన అంశాలే పడిశం నుంచి క్యాన్సర్ వరకు అన్ని రోగాలకు కారణమవుతాయి. మన శరీరంలోని హార్మోన్లు, నాడీ కణజాలం, న్యూరో ట్రాన్స్మిటర్ల పనితీరుపై కొంత సమాచారాన్ని సేకరించారు. ఇవి మన ఆరోగ్యంపై నిగూఢమైన, చెప్పుకోదగిన ప్రభావాన్ని కలిగి ఉంటాయన్న విషయం వారి పరిశోధనలో నిరూపితమైనది. తరచూ మనం మన అనారోగ్యానికి బాహ్య కారణాల వైపు వేలు చూపుతుంటాం. ఉదాహరణకు, ఐస్ క్రీమ్ నుంచి మైక్రో ఓవెన్ల వరకు క్యాన్సర్కు అన్ని కారకాలనే అంటుంటారు. దాంతో మనం వీటి మీద దృష్టిని నిలిపి అలాంటి వాటిని నిరోధించడంలో నిమగ్నమవుతాం. అంతేకాని జీవితాన్ని మరింత ఆరోగ్యకరంగా తీర్చిదిద్దుకునే దిశగా సానుకూలమైన ఆలోచనల వైపు తొంగి చూడం. బైబిల్లో పేర్కొన్న పాత్రలన్నీ మనకన్నా సుదీర్ఘకాలం జీవించడం ఎలా సాధ్యపడింది అని ఒక చిన్నపిల్ల తన స్కూల్ టీచర్ను అడిగింది. అంతకాలం జీవించలేమన్న విషయం వారికి తెలియదు, అందుకే వారు సుదీర్ఘకాలం జీవించారు అనే టీచర్ బదిలిచ్చింది. సానుకూలమైనవైనా ప్రతికూలమైనవైనా మన ఆలోచనలను బట్టి శరీరం స్పందిస్తుంది. అద్దం ముందు నిలబడినప్పుడు అందులో ఏ ప్రతిబింబాన్ని మీరు చూడాలనుకుంటున్నారో ఆ వ్యక్తిగా మారడానికి, దృఢచిత్రులవ్వడానికి ఒక అలవాటుగా మార్చుకోండి. మీ రూపాన్ని ఆశించిన తీరులో మెరుగుపరుచుకునేందుకు ప్రతివారం కనీసం ఒక్క పనైనా చేయండి.